అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు రావడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరికలు అయితే ఉన్నాయి. సో పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కరెక్ట్ ఈ రోజుకి 6 రోజుల సమయం అయితే ఉంది. సో భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే సో ఎలక్షన్ సంబంధించి ఈ రోజు మార్చపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున చేరికలు కూడా ఉన్నట్టుంది. సో ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నారు? అధికారంలోకి వచ్చింది. పబ్లిక్ అంతా ఏం చేసినంటే ఆరు గ్యారెంటీలు అనుకొని నమ్మిరు. ఈ రోజు వరకు ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. ఈ గ్యారెంటీలో ఒక బస్సు అనేది ఉన్నదాన్ని దాన్ని ఎక్కించి తిప్పుతున్నారు అంతే తప్ప ఈ రోజు కూడా బస్సులు ఎక్కించి తిప్పుతున్నారు. అది కూడా 1500 కోట్లు ఇప్పటికి పక్కా పడ్డది. బస్సు తిప్పులు కూడా మూసేసే పరిస్థితికి తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోజు ఈ 6 గ్యారెంటీలు ఏది కూడా అమలు చేసే స్టేజ్ లేదు. ఇప్పటి వరకు రైతు బంద్ చేయలేదు. మొన్న కేసీఆర్ బయటికి వెళ్ళినాక ఇప్పుడు 3 రోజుల రైతు బంద్ చేస్తామని అది కేసీఆర్ ఈ రోజు బయటికి వెళ్ళి నిలదీస్తున్నందుకే రైతు బంద్ అనేది వస్తుంది. ఈ రోజు రైతు బంద్ కూడా చేసే పరిస్థితి లేదు. ఇవన్నీ ఏది కూడా రాదు. ఏదైనా తెలంగాణ సాధించిన నాయకుడు కాబట్టి కేసీఆర్ అభివృద్ధి చేసిన ప్రతి ఊరు విలేజ్ పోండి మీరు రోడ్లు ఎట్లున్నాయి. ఈ రోజు సీసీ రోడ్లు కానీ నీళ్ళు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతి పబ్లిక్ ఏది కూడా ఇబ్బంది లేకుండా చేశాడు కేసీఆర్ గారు. ఆగస్టు 15 రోజున 2 లక్షల రుణమాఫీ అంటున్నారు కదా, దీన్ని ప్రజలు నమ్ముతున్నారా? ఆగస్టు 15 అనేది ఉత్తమాటలు. అది ఈ రోజు ఏమంటే ఈ ఎలక్షన్ అయిపోతుంది, వచ్చే లోకల్ పార్టీస్ కూడా జూన్ జూలైలో పెట్టి క్లోజ్ చేసి అవన్నీ వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు 2000 పింఛనే 1 నెల జనవరి ఇవ్వలేదు. ఇప్పటికే మంత్ పోయింది. ఒక 5 నెలల్లో 1 నెల ఇవ్వలేదు. అంటే నీవు 4000 ఎప్పుడు పింఛన్ ఇస్తాడు, 2500 మహిళలకి నడిస్తాడు. ఏది కూడా ఇచ్చే పొజిషన్ అయితే లేదు గవర్నమెంట్. సో రైతు బంధు మొత్తం వేస్తామంటున్నారు, పడ్డాయా వాస్తవంగా? రైతు బంధు ఈ రోజు పడ్డది కొంచెం మందికి. అంటే నీకు ఎలక్షన్ 20 వరకు అది కేసీఆర్ ఈ రోజు వెళ్ళి ప్రతి మీటింగ్ లో కేసీఆర్ బయటికి వెళ్ళి రైతు బంధు ఈ రోజు చేయలేదని నిలదీసినందుకు ఈ రోజు రైతు బంధు పడుతుంది. లేకుంటే అది కూడా కేసీఆర్ రాకపోతే ఈ రోజు కూడా రైతు బంధు ఇప్పటి కూడా పడదు. ఇది ఈ రోజు పడుతుందంటే కూడా గవర్నమెంట్ ఇస్తుందంటే అది కూడా కేసీఆర్ యొక్క ఘనతంగా అది కూడా కేసీఆర్ నిలదీసినందుకే పడుతుంది. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి మేము ఇక్కడ ఉంటాయనుకుంటే ఖాళీ కనిపిస్తున్నాయి విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా గత 10 సంవత్సరాల్లో మీ అభివృద్ధి శూన్యం అనే విధంగా మాట్లాడుతున్నారు, అది వాస్తవమేనా? లంకె బిందెలు అనేది ఎక్కడ ఉండదు. దాన్ని ఎట్లా మలుచుకొని ఆర్థిక పరిస్థితి ఇంట్లో ఒక పెద్ద మంచి ఉంటాడు, వాళ్ళు రణదమ్ములు ఉన్నప్పుడు ఒకటి చేస్తే మంచి చేస్తాడు, ఒకటి చేస్తే అంటే దాన్ని చేసే స్టైల్గా చేయాలి. లంకె బిందెలు కేసీఆర్ వచ్చినట్టు కూడా లంకె బిందెలు ఏం లేవు. కానీ ఈ రోజు హైదరాబాద్ చూసుకొని ఎక్కడ ఫ్లైఓవర్ చూసుకో, ఏ డెవలప్ అయినా చూసుకో, ప్రతి విలేజ్లో ఈయనే మా ఒక మాజన్పల్లినే రోడ్లు చూసుకో. ఇప్పుడు వేసే సీసీ రోడ్ల మీద శ్రీనివాస్ గౌడ్ చేసిన అభివృద్ధి పనుల శ్రీనివాస్ గౌడ్ చేసిండు. మా ఒక్క ఊరు మీరు మొత్తం మీడియా ఊరు మొత్తం తిరిగాడు. ఒక్క ఊర్లో ఏదన్నా ఒక సందు కూడా లేకుండా సీసీ రోడ్లు వేసాడు. అంటే ఇవన్నీ చేయడానికి కారణం ఎవరు? ఇవన్నీ చేసిండు కాబట్టి లంక బిందెలు ఎవరు చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏది కూడా అమలు చేసే పొజిషన్లో లేదు గవర్నమెంట్. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మీ గ్రామం తరఫున ఎంత మెజార్టీ మెజార్టీ మంచి మెజార్టీ ఇస్తాం. ఎంత పోలింగ్ ఎంత మొత్తం? మాది మొత్తం 1200 ఓట్లు, 1400 ఓట్లు వచ్చాయి. 1200, 1300 కావచ్చు అనుకుంటాం. మాకు 600-700 ఓట్లు వస్తాయి. సో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయన నియోజకవర్గం కూడా దీనిలోనే ఉంది, సాధ్యమే అంటారు? రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ లేరు. రేవంత్ రెడ్డి ఫస్ట్ తీసి ఇప్పుడు సంపత్ కుమార్కి ఇచ్చారు. ఇది కాంగ్రెస్ గెలవదని చెప్పి మళ్ళీ సంపత్ కుమార్కి ఇచ్చారు. రేవంత్ మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తాను అని ఈ విధంగా సంపత్ గారికి ఇచ్చింది. సో ఇంకొక మాట ఏంటంటే ఫైనల్గా బీఆర్ఎస్ బీజేపీతో కొంచెం ఒప్పందం చేసుకొని ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఎట్లన్నా దెబ్బతీయాలన్న విధంగా వెళ్తున్నారు, వాస్తవమేనా? అదే మొత్తం తప్పుపడ్డ మూలంలో అడుగుతున్నారు. మా ఈ బీఆర్ఎస్ బీజేపీకి ఎప్పుడైనా సపోర్ట్ చేసినట్టుంటే ఈ తిప్పలు ఎందుకు పడుతుంది, ఇది అంటే ఎందుకు పడుతుంది, కవిత అరెస్టులు ఎందుకు చేస్తారు? అవన్నీ ఉత్తమ మాటలు, ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూపిస్తారు కాబట్టి అవన్నీ ఏవి కూడా లేదు. సో మళ్ళీ పూర్వ వైభవం ఈ పార్లమెంట్ తోటి స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ మళ్ళీ రానున్న 5 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. రానున్న 5 ఏళ్ళలో కాంగ్రెస్ గవర్నమెంట్ మారుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రులు మారుతుంటారు, వాళ్ళు ఎవరు ఉన్నారు. ఖచ్చితంగా పూర్వవైభవం టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిని కూడా చూస్తాం మనం. సో మామూలు పార్లమెంట్ మళ్ళీ మీ సిట్టింగ్ ప్లేస్ నిలబెట్టుకుంటారు అనుకోవచ్చు? కంపల్సరీ నిలబెట్టుకుంటారు. సిట్టింగ్ ప్లేస్ కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ నిలబెట్టుకుంటారు. ఇది ఏదేమైనా వచ్చే